సంబోధించాడు. ఇది అమ్మ అని ఎందుకు సంబోధించారు అంటే ఆయన తల్లిని మాత్రమే సంబోధించారని మనం అనుకోవచ్చు. అయితే ఆయన తల్లిని కానివాళ్ళు కూడా ఆయన అమ్మ అని సంబోధించడం జరిగింది. అయితే నేను ఈ సందర్భాలు ఎందుకు చెప్పదలుచుకుంటున్నానంటే ఆయన ఈ లోక సంబంధమైన వ్యక్తి కాదు, ఆయన పరలోక సంబంధమైన వ్యక్తి. ఈ మాటని ఎంతమంది ఏకీభవిస్తారు? కావున ఆయన పరలోక సంబంధమైన వ్యక్తి కాబట్టి ఆయనగా తన అమ్మ అనే పిలుపున ఆయన సొంత తల్లికి మాత్రమే పరిమితం చేయలేదు. లేఖనాల్లో కొంతమంది స్త్రీలను కూడా ఆయన అమ్మని సంబోధించడం జరిగింది. అయితే నేను కొన్ని వచనాలు రిఫరెన్స్ చెప్తాను, మరి దానికి తీనక్కర్లేదు ఎందుకంటే సమయం తక్కువ ఉంది కాబట్టి మన సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. అయితే మత్తయి సువార్త 15వ అధ్యాయం 21 నుంచి 28 వచనాలు మనం చూసుకున్నట్లే ఈ సందర్భాలు అందరికీ అన్ని తెలిసినవే. మరి నేను దేవుడు ఎందుకు అక్కడ అమ్మ అని మీకు సంబోధించాడని మాట గుర్తు చేయడానికి ఈ వచనాలు నేను చెప్తున్నాను. అయితే అక్కడ ఒక కనాను స్త్రీ తన కుమార్తెని స్వస్థపరచాలి అని దేవుడిని ఎంతగానో బ్రతిమలాడుకొచ్చినప్పుడు, కేకలు వేస్తున్నప్పుడు మరి దేవుడు ఆ మాటని పట్టించుకోలేదన్నమాట. ఆమెకు ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. మరి దేవుడు సమాధానం ఇవ్వనప్పుడు శిష్యులు ఆమెతో విసిగి చెంది ఈమెకి ఏదో ఒక చెప్పు బ్రహ్మ అని చెప్పినప్పుడు ఆయన చెప్పిన మాట, నేను పసిపిల్లల యొక్క రెట్టు ముక్క తీసుకొని కుక్క పిల్లలు ఏ విధంగా ఇచ్చేదను అని చెప్పారు. మరి అక్కడ ఆ మాటకి చింతించలేదు అనమాట. నన్ను కుక్కతో పోలుస్తానని చింతన పడలేదు. మరి ఆమె పలికిన మాట అంటే అద్భుత రీతిగా ఆమె పలికిన మాట, ప్రభువా కుక్క పిల్లలు కూడా యజమాని యొక్క రొట్టె ముక్క కొరకే కదా ఆశపడతాయి, నేను కూడా దానికోసం ఆశపడుతున్నాను ప్రభువా అని. మరి అక్కడ ఆమె యొక్క విశ్వాసంకి, ఆమె యొక్క తగ్గించుకునే స్వభావానికి మరి దేవుడు ఎంతగానో మరి ఆమె అమ్మ అని పిలవకుండా ఉండలేకపోయాడేమో. అక్కడ దేవుడు పడుతున్న మాట అంటే, అమ్మ నీ విశ్వాసం గొప్పది, నీవు కోరుకున్నట్టే అవును దాకా చెప్పారన్నమాట. ఇక రెండవదిగా చూసుకుంటే యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరీ స్త్రీ ఉంటాడు. ఈ సందర్భం కూడా మనందరికీ సుపరిచితమే. అయితే అక్కడ ఆవిడ సమరీ స్త్రీ ఎలాంటిదో మనందరికీ తెలుసు. ఆవిడ ఐదుగురు భర్తలను కలిగి ఉంది. అప్పుడున్న భర్త ఆమె భర్త కాదు. అయినప్పటికీ దేవుడు హృదయంతరంగా ఎరిగిన వాడు, అన్నింటినీ తెలిసిన దేవుడు మరి ఆమెను కూడా అమ్మాయిని సంబోధించాడు. దీన్ని బట్టి అర్థం ఏంటంటే దేవుడు మంచి వాళ్ళకే కాదు పాపుల కొరకు వచ్చాడని దీని అర్థం. ఇక్కడ ఆమెను కూడా అమ్మాయిని సంబోధిస్తూ మరి అక్కడ పరలోక ఆరాధనకు సంబంధించి కొన్ని విషయాలు ఆమెతో చెప్పడం జరిగింది. ఈ విధంగా ఇంకోటి చూసుకుంటే యోహాను సువార్త 8వ అధ్యాయము అక్కడ 3 నుంచి 11 వచనాల్లో ఉంటుంది. ఆమె వ్యభిచారం ముందు పట్టబడిన ఒక స్త్రీ. అయితే వ్యభిచారం ముందు పట్టబడిన స్త్రీ ఇక్కడ సందర్భం ఎందుకు వచ్చిందంటే కేవలం ఆ స్త్రీని శిక్షించాలని కాదు, కేవలం ఆ దేవుణ్ణి శోధించాలి, యేసు ప్రభు మీద ఏ విధంగానైనా శోధించాలి అని చెప్పి ఆ పరిస్థితిని అక్కడ వాళ్ళు పరిసయ్యులు శాసులు క్రియేట్ చేసిందన్నమాట. అయితే వారు మరి దేవుడు ఏ విధంగా శోధించినప్పుడు దేవుడు అక్కడ అద్భుతరీతిగా ఒక మాట చెప్పాడు. అసలు మీలో ఎవరైనా నీతిమంతులు పాపం చేయని వారు ఉంటే వారే